మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు జాయిన్ అయ్యారు. నమస్తే కీర్తన గారు. కీర్తన గారు, జూన్ 4కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకోబోతోంది. సో చంద్రబాబు బాటలోనే నడుస్తున్న పవన్ ధోరణి పైన అసలు జనసేనలో ఎటువంటి చర్చ జరుగుతోందంటారు? ఓవరాల్ గా ఈ సర్వే పైన మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు పొత్తును కుదిర్చిన రోజు నుంచి ఆ పొత్తును నిలబెట్టుకోవడం కోసం, అలాగే ప్రజలకి సంక్షేమం అందించడంలో కానీ, ప్రజలకు మంచి చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎలా ముందంజ వేస్తున్నారు. తన బిడ్డల్ని సైతం పక్కన పెట్టి తన గిరిజన ప్రాంతాల పర్యటన కూడా ముగించుకోకుండా, తన బిడ్డ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వెళ్లకుండా ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నిబద్ధత కలిగిన నాయకుడు వెనకల ఆయన ఎంతో ఆలోచించి 21 సీట్స్ తీసుకున్నారు. ఆ ఆస్పిరెంట్స్ ని కూడా అంత స్టడీ చేసిన తర్వాతనే వాళ్ళని బరిలో దింపారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఎవరైనా కూడా ఆశాజీవులే. సో ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయా, జరిగితే వాటిలో లోటుపాట్లు ఎంత ఉన్నాయి, నిజంగానే మన వాళ్ళు ప్రలోభాలకు లోనవుతున్నారా? సో ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ఎవరికైనా వస్తుంది. యాజ్ యూజువల్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఖచ్చితంగా అది ఉండి తీరుతుంది. సో ఆ విధంగానే ఈ సర్వే జరిపి ఉండొచ్చని నేను అనుకుంటాను. వై బికాస్ మాకు కూడా కొన్ని వింటూ ఉంటాం, ఆ కాన్స్టిట్యున్సీలో ఇలా జరుగుతుందంట, ఈ కాన్స్టిట్యున్సీలో ఇలా జరుగుతుందంట, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఎవరికి తెలియదు. సో వెన్ మనం సర్వే చేసినప్పుడు నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రజల అభిప్రాయాలు మనకి ఇంపార్టెంట్. వైసీపీనో ఇంకొకటో కాదు, లేదు పార్టీని నమ్ముకొని ఆశపడి ఏదైనా పదవులు రాని వాళ్ళు మాట్లాడే మాటలు కావు. ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రజల మైండ్ లో ఏముంది, అసలు ఈ సంవత్సర పరిపాలన ఎలా జరుగుతోంది, నిజంగానే ప్రజలు ఊహించిన తీరులో జనసేన పార్టీ అందించిందా, వాళ్ళ నాయకులు నిలబడ్డారా ప్రజల పక్షాన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిస్కషన్ మొత్తం జరుగుతోంది. కాబట్టి నా వరకు అయితే మా 21 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని నిలబెట్టే విధంగా వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. అంటే ఎవరు లేరంటారా అవినీతికి పాల్పడిన వాళ్ళు? కీర్తన గారు, జరిగి ఉన్నా మీకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి పంతం నాజీ గారు చిన్న ఇష్యూ జరిగితేనే వెంటనే సార్ వెళ్ళి సారీ చెప్పి అక్కడ పార్టిసిపేట్ చేశారు ప్రొటెస్ట్ లో కూడా. సో అంత పర్యవేక్షణ, ఇంతకుముందు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు అంత పర్యవేక్షణ జనసేన పార్టీ ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఈవెన్ మా డిబేట్స్ కూడా వాచ్ చేస్తారు. ఒకవేళ మేము అటు ఇటు మాట్లాడిన వెంటనే మాకు కాల్ వస్తుంది. సో అంత పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు ఇంక్లూడింగ్ బాస్ దగ్గర నుంచే మెసేజ్ వస్తుంది, ఈ పాయింట్ లో ఇక్కడ మాట్లాడారంట ఇలా. సో అటువంటి అప్పుడు మేము ఎంత జాగ్రత్తగా ఉంటామో తెలుసు. మేమే ఎంత జాగ్రత్తగా ఉన్నాం ఇంక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీకి పెద్దలాగా. సో వాళ్ళు ఎంత ఉంటారు, బాస్ ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేస్తున్నప్పుడు ప్రజలకి కరెక్ట్ పరిపాలన అందించాలి, వాళ్ళు ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి, అలాగే అవినీతి అక్రమాలు జరగకుండా ఉండాలి. సో ఆ విధంగా వీళ్ళు పాయింట్ సరే ఏదైనా జరిగి ఉన్నా, ఒకవేళ ఫర్ సపోజ్ ఏం జరిగినా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా బాస్ అయితే టాలరేట్ చేయరు. అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగానే ఉంటారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకుముందు చెప్పారు, చాలా ప్రెస్ నోట్స్ కూడా మీరు చూసున్నారు. చిన్న ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయితే కూడా ప్రెస్ నోట్స్ ఎలా వచ్చాయో, ఎలా వేటు పడతా ఉందో మీరు తెలుసు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారు. చేసే సాహసం కూడా పవన్ కళ్యాణ్ గారు కన్సందులో పనిచేస్తున్న ఏ ఎమ్మెల్యే కూడా చేయరని నేను నమ్ముతాను. రైట్. రాజకీయ విశ్లేషకులు వీరశేఖర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి వీరశేఖర్ గారు.